ప్రభుత్వానికి అధికారులకు మధ్య సమన్వయం కుదరడం లేదా, ప్రభుత్వ ప్రాధాన్యతలు అధికారులకు అర్థం కావడం లేదా, లేక అధికారులు తప్పుడు సమాచారం ఇస్తే ప్రభుత్వ పెద్దలు తప్పుదారి పడుతున్నారా? అన్నీ తెలిసే జరుగుతున్నాయంటే అసలు నిర్ణయాలు వెనక ఉన్నదెవరు? వరుస వివాదాలు, వెనకడుగులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, జీవో విడుదల చేస్తుంది, వెంటనే వివాదం మొదలవుతుంది, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి, ఇక చివరికి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది. తెలంగాణలో గత 3 ఏళ్లుగా కీలక నిర్ణయాల్లో ఇదే తరహా పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తవుతున్న వేళ ప్రభుత్వ నిర్ణయాలపై కొత్త చర్చ మొదలైంది. కీలక అంశాల్లో ముందుగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత వాటిపై వివాదాలు చెలరేగడం, ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గడం, వరుసగా ఇదే తరహా పరిణామాలు జరగడం విమర్శలకు సరికొత్త చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా భూములు, భూసేకరణ, పరిశ్రమలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అంశాలపై దుమారం చెలరేగింది.